హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. యాజ్ఞవల్లికుణ్ణి అసలు ఈ బ్రహ్మ వ్యక్తిగా ఎవరు వర్ణించటం జరిగింది, ఎవరు చెప్పడం జరిగింది, మనకి ఎలా తెలిసింది? ఈ విషయాలన్నీ చెప్పండి గురువుగారు. ఇంతకుముందు ఒక ప్రశ్న మన స్త్రీ యొక్క ఔన్నత్యం అవును గురించి చెప్పుకునే మాట్లాడు. సందర్భంలో మైత్రేయి గురించి చెప్పుకున్నాం. అవునవును. ఇక్కడ జనకుని సభలో, ఆ విద్వత్ సభలో గార్గి అనే అమ్మాయి ఉన్నది. ఉమ్, ఉమ్, ఆమె ఆ, ఆమె కూడా మంచి బాగా వేదంగాలు చదువుకున్నటువంటిది. ఉమ్, ఉమ్, అయితే ఈ యాజ్ఞవల్క్యుడు బ్రహ్మవేత్త అవునా కాదా అనే విషయంలో మిగతా వాళ్ళందరూ కూడా సందేహాలు వెలుబుచ్చారు. ఉమ్, అయితే వాళ్ళెవరు కూడా యాజ్ఞవల్క్యుణ్ణి బ్రహ్మవేత్త అని చెప్పలేకపోతున్నారు. చెప్పాలనా వద్దా అనే సందేహంలో ఉన్నారు. ఉమ్, అప్పుడు జనకుడు ఏం చేశాడంటే, అందరూ సందేహంలో ఉన్నారు, అమ్మా నువ్వు నిస్సంశయంగా నువ్వు యాజ్ఞవల్క్యుని ప్రశ్నించు, నీ ప్రశ్నలకు యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్తే అప్పుడు యాజ్ఞవల్క్యుడు బ్రహ్మవేత్త బ్రహ్మవేత్త అనొచ్చు. అంటే లాస్ట్ ఛాన్స్ అన్నమాట. ఏదో పేపర్ వాల్యుయేషన్ లో థర్డ్ వాల్యుయేషన్ అనేది ఉంటుంది. అట్లాగా ఇక్కడ వీళ్ళందరి అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నువ్వు అడగమంటాడు. అప్పుడు ఆమె ఒక ప్రశ్న వేస్తుంది. ఆమె యాజ్ఞవల్క్య, ఈ కాశీలో ఉన్నటువంటి ధానుష్కుడట బాణం వేస్తే కాశీలో గాని విదేహపురం గాని, అంటే కోసల రాజ్యం అన్నమాట. మా జనకపురి అంటారా, మనం కాశీ గాని విదేహ రాజ్యం ఎవరిది? జనకుని రాజ్యం. ఆ రాజ్యాల్లో ఉన్నటువంటి వాళ్ళు బాణం వేస్తే సూటిగా వెళుతుందట. అట్లాగా నేను నా ప్రశ్నలు సూటిగా నీకు వేస్తూ ఉన్నాను, నాకు సమాధానం చెప్పు అంటది ఆమె. ఏమిటంటే, ఈ ఆకాశము కంటే కింద, భూమి కంటే ఎవరు కింద ఉన్నారు? అంతరిక్షంలో ఎవరున్నారు? ఆకాశంలో ఎవరు? ఆకాశాన్ని మించి ఎవరున్నారు? దీన్ని ఓతప్రోతము అంటారు. కాబట్టి ఆ నిండి ఉండడం అన్నమాట. కాబట్టి ఎవరు నిండి ఉన్నారు? భూమి కంటే కింద ఎవరున్నారు? భూమి మీద ఎవరున్నారు? తర్వాత ఆకాశం మీద ఎవరున్నారు అని అడుగుతుంది. అంటే అతడు యాజ్ఞవల్క్యుడు చెప్తాడు, భూమి కంటే కింద భగవంతుడే ఉన్నాడు. తర్వాత భూమి మీద అంతరిక్షం అంటాం కదా, మధ్యన ఆకాశానికి భూమికి మధ్యన ఉన్నది అంతరిక్షం. కాబట్టి అంతరిక్షంలో భగవంతుడే ఉన్నాడు, ఆకాశంలో భగవంతుడే ఉన్నాడు అని అడుగుతుంది. అడిగిన తర్వాత మరి భూమి క్రింద భూమిలో భగవంతుడు ఉన్నాడు, అంతరిక్షంలో భగవంతుడు ఉన్నాడు, ఆకాశంలో భగవంతుడు ఉన్నాడు, మరి భగవంతుడు ఎవరిలో ఉన్నారు అని అడుగుతుంది. అది అతి ప్రశ్న అవుతుంది. భగవంతుడు ఎందులో లేడు? ఏమండి, భగవంతుడు ఒక దాని ఎందు లేడు. ఈ ప్రపంచం అంతా భగవంతుడిలోనే ఉన్నది. కాబట్టి భగవంతుడు ఎందులో ఉన్నాడు అంటే, భగవంతుడిని మించి ఏదైనా ఉంది అని అడిగితే అది అతి ప్రశ్న అవుతుంది. కాబట్టి ఆ ప్రశ్న వేయకూడదు. భగవంతునిలోనే అంతటా ఈ ప్రపంచం అంతా ఉన్నది. ప్రపంచాన్ని మించి భగవంతుడు ఉన్నాడు, కానీ భగవంతుణ్ణి మించి ప్రపంచం లేదు, భగవంతుని మించి ఏ వస్తువు లేదన్నమాట. కాబట్టి భగవంతుడే అంతటా ఓతప్రోతమై ఉన్నాడు అని చెప్పేస్తాడు. అయిన తర్వాత అందరూ చప్పట్లు కొడతారు. అప్పుడు జనకుడు ఏం చేస్తాడు, ఆ గారికి అడిగిన ప్రశ్నలకు యాజ్ఞవల్క్యుడు సరైనటువంటి సమాధానాలు చెప్పినాడు. కాబట్టి ఒక భారతీయ మహిళ ఒక పురుషుణ్ణి బ్రహ్మవేత్తగా నిర్ణయించే అధికారం కలిగి ఉన్నది అని మనకు ఈ బృహదారణ్య ఉపనిషత్తు చెబుతూ ఉన్నది. అంటే ఒక అమ్మాయి అన్నమాట. కాబట్టి జనకుని యొక్క సభలో ఆ విధంగా. అప్పుడు జనకుడు ఏం చేస్తాడు, ఆమె చెప్పిన తర్వాత యాజ్ఞవల్క్యునికి ఆయన దాసోహం అంటాడు. నన్ను మీరు శిష్యునిగా స్వీకరించమంటాడు, నాకు బ్రహ్మోపదేశం చేయమంటాడు. అప్పుడు ఆయన బ్రహ్మోపదేశం చేస్తాడు. అంటే పరబ్రహ్మ గురించి. భగవంతుడు అంటే సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, అదన్నమాట. ఇవన్నీ ఇలా ఆయన యొక్క గుణగణాలు కదా. అందరిలో ఉన్నాడు ఆయన, అందరిలో ఆయన ఉన్నాడు, ఆయనలో అందరూ ఉన్నారు. అన్ని ప్రాణులు భగవంతుల్లో ఉన్నాయి, భగవంతుడు అన్ని ప్రాణుల్లో ఉన్నాడు. భగవంతుడు లేని చోటు లేదు. ఆ భగవంతుణ్ణి మనం ఎలా పట్టుకోవాలి అంటే, ధ్యానంలో వెదకాలే, సమాధి స్థితిలో పట్టుకోవాలి. అష్టాంగ యోగంలో చివరివి ధ్యానము, సమాధి. కాబట్టి ధ్యానంలో అతన్ని వెదకాలే. ధ్యానం చేస్తే
అతడు మనకు ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది. సమాధి స్థితిలో అతను పట్టుకోవాలి, అతనితో కలిసి మా ఆనందాన్ని అనుభవిస్తాం మనం. సమాధి స్థితి అది గొప్పది అది అని ఆయనకు బ్రహ్మోపదేశం చేస్తే అప్పుడు జనకుడు ఏం చేస్తాడు, నా విదేహ రాజ్యాన్నంతా నీకే సమర్పిస్తున్నాను అంటాడు. నేనేం చేసుకుంటానయ్యా బాబు, దీన్ని సర్వసంగ పరిత్యాగిని, నేను సన్యాసిని అని ఆయనకి తిరిగి ఇచ్చేస్తాడు. ఆ జనకుడు వేరే వాళ్లకు అప్పచెప్తాడు, అతడు కూడా సన్యాసి అయి వెళ్ళిపోతాడు. అంటే ఆ విధంగా బ్రహ్మవేత్త అయినటువంటి యాజ్ఞవల్కుని వల్ల బ్రహ్మవేత్తగా బ్రహ్మజ్ఞానిగా మారినటువంటి జనకుడు ఆయన కూడా సన్యాసాశ్రమంలో ప్రవేశిస్తాడు. కాబట్టి ఇక్కడ మనకు ఈ బృహదారణ్యోపనిషత్తు లోపల ఆ బ్రహ్మవేత్తగా యాజ్ఞవల్కుడు నిర్ణయింపబడినాడు అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. ఇది ఈ మొత్తం ఈ ఉపనిషత్తుకే ఇది అలంకారప్రాయమైనటువంటిది. రైట్. నిజంగా మీరు అలంకారప్రాయం అయ్యారు గురువు గారు. నిజంగా ఈ ఉపనిషత్తులకు సంబంధించి చాలా మందికి అవగాహన ఉండదండి. ఏమిటి విషయం, ఎందుకు ఇలా చెప్పబడింది, అన్ని క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి కదా, మధ్యలో ఏదో ఒక ప్రశ్న మనకి తలెత్తుతూ ఉంది. వీడియో చూస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇది నిజమా, ఇది ఇంతటి అద్భుతం ఉందా ఇందులో అనేది తెలుస్తూ ఉంది, విషయం బోధపడుతుంది. ఇంకా మీకు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ మనం అసలు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఎందులో ఉన్నాడు అనేది తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. చాలా చక్కటి విషయం. ఇక ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి, ఛానల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాం. నమస్తే.